ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్ చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందని న్యాయం కోసం నిరాహార దీక్ష చేశారు. దాని విషయంలో నట్టి కుమార్ గారు యాక్టివ్ పార్టీ తీసుకుని మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి అమ్మ చిన్న సినిమాలు బతకాలంటే కొంచెం రేట్లు పెంచొద్దు, మీరు అది కూడా దృష్టిలో పెట్టుకుని పెద్దోళ్ళు వచ్చారు చిన్నోళ్ళు వచ్చారు కాకుండా సినిమా ఇండస్ట్రీని బతకాలంటే రేట్లు పెంచొద్దామా అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. చిన్న నిర్మాతలు చాలా చులకన భావంగా మాడారు. చిన్న నిర్మాతలు అంటే అసహించుకున్నారు. చిన్న నిర్మాతకి వ్యాల్యూ లేకుండా చేశారు. ఆయన థియేటర్లో బతకాలంటే థియేటర్ ఫీడ్ అవ్వాలంటే చిన్న నిర్మాత తీసి సినిమాలు కూడా ఫీడ్ అవ్వాలి. నట్టి కుమార్ ఇంకో కుమార్ కాదు, ఎవరు తీసిన చిన్న నిర్మాత అందరూ ఒకటే, మేమందరూ ఒకటే మాట మీద ఉన్నాం, ఒకటే కట్టుబడి మీద ఉన్నాం. ఈ విషయంలో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వారు నిర్ణయం తీసుకుని అతనితో మీడియా వారి ఎదురుగా క్షమాపణ చెప్పించకపోతే చాలా ఈ విషయం ఈ కార్యక్రమం ఉధృతం చేస్తాం. చిన్న నిర్మాతల మనోభావం దెబ్బతింటే ఇండస్ట్రీ మనుగడ ఉండదు. ఆ విషయం దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా సవినయంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఒక్కటే మాట సార్, చిన్న సినిమా నిర్మాతలు బతకాలి, చిన్న సినిమా నిర్మాతలు ఉండాలి, పెద్ద సినిమా నిర్మాతలు ఉండాలి, ఎగ్జిబ్యూటర్స్ ఉండాలి, డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలి అని వాదంతోనే మేము డైరెక్ట్గా మేము చెప్పామే తప్ప ఎగ్జిబ్యూటర్లు ఎప్పుడు కూడా మేము ఏ రోజు కూడా ఎక్కడా కూడా ఏ ప్రెస్ మీట్లో కూడా మేము అవమానించలేదు. అలాగే మేము ఎప్పుడు చెప్పలేదు. నట్టి కుమార్ కోసం, చిన్న సినిమా నిర్మాతల కోసం, అసలు చిన్న సినిమా నిర్మాతలు తీస్తుంది వాళ్ళు వేస్ట్. ఎస్ మొత్తం టోటల్గా ఒక కలేజా, ఒక ఆరెంజ్, ఒక కామన్పులు వేసిన నేను డైరెక్ట్ ఎగ్జిబ్యూటర్ను. అందుకే ఈ సినిమాలు పెద్ద సినిమాలే నేను వేస్తాను కనుక ఆ పెద్ద సినిమాలే నేను ఆడుతాను అని చెప్పేసి చిన్న సినిమాల వల్ల నష్టమే తప్ప లాభం లేదని చెప్పాడు. ఆయనకి నేను ఒకటి అడుగుతున్నా, ఆయన ఇచ్చిన రేట్లు పెంచుకోవాలి, ఈయనెవరు మా ప్రాపర్టీని పెంచడానికని అడిగాడు. అసలు నీ థియేటర్కి ఏ సినిమా వేశారు, ఏ సినిమాలు వేశారు ఒకసారి రికార్డు చూసుకుంటే ఈ సంవత్సరంలో 9 సినిమాలు విశాఖ టాకీస్ నట్టి కుమార్ సినిమాలు మాత్రమే నీకు వేశారు. అది సురేష్ మూవీస్ ద్వారా వేస్తే ఒక థియేటర్ 20,000 షేరు, 25,000 షేరు, 30,000 షేరు, 2,000 షేరు, 10,000 షేరు. ఇది నీ థియేటర్ కెపాసిటీ. నీ థియేటర్కి చిన్న సినిమాలు తప్ప పెద్ద సినిమా ఒక్కటి వేసిన పాపానికి ఎరగలేదు. ఈస్ట్ గోదావరిలో ఉన్న థియేటర్లు అన్నీ కూడా అంటే ఈస్ట్ గోదావరిలో నన్ను మీద బ్యాన్ చేసామన్నారు. అది ఏది ఉందో అన్నీ చేసి ఈస్ట్ గోదావరి థియేటర్లో మొత్తం అందరూ కూడా మొత్తం నిజంగా నిజాయితీ ఉంటే అన్ని ట్యాక్స్లు వెరిఫై చేసి మొత్తం ఈ సంవత్సరంలో ఫుల్ ట్యాక్స్ సినిమాలు ఎన్నేశారు, అసలు ఎంతెంత ట్యాక్స్ కట్టారు, అసలు రికార్డులు అన్నీ కన్సల్ట్ ట్యాక్స్ కమిషనర్ పరిశీలించి మొత్తం టోటల్గా మెయింటెనెన్స్ ఛార్జ్ ఇమ్మీడియట్లీ మెయింటెనెన్స్ ఛార్జ్ ₹2 తీసుకుంటున్నారు కదా, ఆ మెయింటెనెన్స్ కరెక్ట్గా చేస్తున్నారు లేదా కలెక్టర్ గారు పరిశీలించి ఎవరికి లొంగకుండా, ఏ ఒత్తిడికి లొంగకుండా, ఏ రాజకీయ ఒత్తిడికి లొంగకుండా ఆ థియేటర్లు ఇమ్మీడియట్లీ ఏదైతే బాగోలేవో ఆ థియేటర్లు ఇమ్మీడియట్లీ సీల్ చేసిన దాకా ఈ నిరాహార దీక్ష నుంచి కదలను. రెండోది ఒకటి, ఆ ఎగ్జిబ్యూటర్ వచ్చి ఇక్కడ ఏ ప్రెస్ మీట్ ముందు అయితే అన్నాడో ఆ ప్రెస్ మీట్ ముందు నిర్మాతలకు క్షమాపణ చెబితేనే ఈ నిరాహార దీక్ష నుంచి కదిలేది. ఇమ్మీడియట్లీ ఆ థియేటర్స్ ఈస్ట్ కూడా థియేటర్లు అన్నీ కూడా ఇమ్మీడియట్లీ అన్ని వెరిఫై చేయవలసిందిగా ఆ లక్ష్మీ టాకీస్ థియేటర్ కూడా మొత్తం వెరిఫై చేసి నీ థియేటర్లో ఏ వేసావో ఒక్కసారి రికార్డు తీసుకొస్తే ఎక్కడ లైవ్లో కూర్చుంటే అక్కడ కూర్చుందాం. దయచేసి నిజంగా నీకు ధైర్యం ఉంటే లైవ్కి వచ్చి ఏ ఛానల్ అక్కడికి వచ్చి నీ థియేటర్లో ఎన్ని పెద్ద సినిమాలు వేసావో, ఎన్ని చిన్న సినిమాలు వేసావో, 365 రోజుల్లో నిన్ను కాపాడింది ఎవరో, నిన్ను నాశనం చేసింది ఎవరో అది కూడా తేల్చుకుందాం ఈ మొత్తం ప్రెస్ మీట్ ముందు. దయచేసి నీకు నిజంగా ధైర్యం ఉంటే పారిపోకుండా వచ్చి మా ప్రెస్ మీట్ ముందు నువ్వు కూర్చొని మాకు క్షమాపణ చెప్పు, లేదు అనుకుంటే ఇది కరెక్ట్ అనుకుంటే మాతో పాటు కూర్చొని వాదించు. అది చేసిన దాకా ఇక్కడి నుంచి కదిలేదు లేదు. ఎట్టి పరిస్థితుల్లో మా నిర్మాతల మనోభావాలు దెబ్బతిన్నాయి. మా నిర్మాతల మనోభావాలు క్షమాపణ చెప్పించిన దాకా ఇక్కడి నుంచి కదిలేదు లేదు. రేటులు పెంచేది లేదు, పెంచితే ఊరుకునేది లేదు. నట్టి కుమార్ గారి లోపలికి వచ్చేసరికి ఆయన పేరుతోటి మాట్లాడడం అనేది అది సమస్య పద్ధతి కాదు. దాంట్లో మేము ఖండిస్తున్నాం. ఆయన మీడియా ముందుకు వచ్చి మీ అందరి సమక్షంలో ఆయన క్షమాపణ చెప్పాలి. అంతవరకు మేము నిరాహార దీక్ష చేస్తాం. దీంట్లో ఎలాంటి ఇది లేదు. ఆయన పర్సనల్గా ఆయన పేరు తీయడం అనేది తప్పు. ఆయన మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు, మీ సమస్యలు ఎన్నైనా ఉండవచ్చు, మాకు సంబంధం లేదు. కానీ మా చిన్న నిర్మాతలు అని చెప్పి పేరు పెట్టి ఈ విధంగా చేసి ఇలా చేయడం అనేది బదనాం చేయడం అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు కూడా ఇందాక ఏంటంటే ఎవరైనా అంటే ఆయనే తప్పు, దీంట్లో మనం ఏం లేదని అందరూ ఖండించిళ్ళు. ఆయన కూడా వచ్చి క్షమాపణ చెప్పినందుకు మేము దీన్ని ఈరోజు ఇక్కడ జరిగిన సమావేశంలో ఇక్కడ జరిగిన తప్పుల్లో 100% నట్టి కుమార్ గారు కరెక్ట్ అండి. ఎందుకంటే అన్నీ తెలిసిన వ్యక్తి, చిన్న సినిమాలు బతకాలి, చిన్న సినిమా నిలబడాలని అహర్నిశలు మా వెన్నుదన్నుగా ఉన్నారండి. ఆయనకు మద్దతు తెలుపుతున్నానండి. నా పేరు అలాగే నేను దర్శకునండి. ఈ మధ్య మేము ఒక సొంత బ్యానర్ పెట్టి నిత్య పెళ్లి కొడుకు అనే సినిమా తీసి రిలీజ్ చేశానండి. నా సినిమా ₹1, ₹2 షేర్లు వచ్చాయి అంటే అది కేవలం నేల పెంచి కూర్చోలేండి. బాల్కనీ ₹50 కనీసం ఎత్తుకు 10 మంది కూడా లేరండి. బాల్కనీలో ₹50 టికెట్ ఉండబట్టే ఎవరు పెద్దవాళ్ళు రాలేకపోతున్నారండి. ఈ మా చిన్న వాళ్ళే వచ్చి మా చిన్న సినిమాలో కాపాడుతున్నారు. ఈ టైంలో ఇంకా సినిమా రేట్లు ₹70 పెంచి ఇంకా చిన్న సినిమాలు నాశనం చేయడం కరెక్ట్ కాదండి. ఇది
గవర్నమెంట్ కూడా సౌమ్యంగా తెలియపరిచేది ఏంటంటే ఎట్టి పరిస్థితి వీలుంటే ఇంకా 50 నుంచి 35 రూపాయలు చేస్తే ఇంకా మేము బాగుపడతానికి అదృష్టవంతంగా భావిస్తాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో టికెట్ల రేటు పెంచడానికి ఒప్పుకునేది లేదండి. ఇప్పుడు ఇక్కడ జరిగిన సమావేశంలో నట్టి కుమార్ గారికి జరిగిన అవమానానికి మద్దతుగా మేము కూడా ఇక్కడే కూర్చుంటున్నాము.